కొందరికి ఇదే భాగ్యరేఖ చాలా మందంగా ఉంటుంది, లేదా కొంత దూరం మందంగా ప్రవహిస్తుంది. అంటే కఠోరమైన పరిశ్రమ చేస్తే కానీ, రెండంతలు మూడంతలు శ్రమ చేస్తే కానీ, కూలీ నాలి చేస్తే కానీ, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వీరిది. అంటే చెమటోడ్చి సంపాదించిన ధనంగా భావించాలి. రైట్. కొంతమందికి భాగ్యరేఖలు రెండు రెండు ఉంటాయి. అంటే ఒక రైల్వే ట్రాక్స్ ఏ రకంగానైతే పక్క నడుస్తుంటాయో అట్లా నడుస్తుంటాయి. అంటే వీరికి పిత్రార్జితం పూర్వార్జితమే కాదు, సంతానలేమితోనో వారసులు లేకపోవటం వలన చిన్నాన్నల, మేనమామల, పెద్దనాన్నల, మేనత్తల, తనన బంధువులకు వారసులు లేని కారణంగా ఈ జాతకుడు మాత్రమే వారసంగా నిలిచి ఆధన సంపత్తును కూడా పొందేటువంటి సౌభాగ్యాన్ని పొంది తన ఆర్థిక పరిస్థితుల్ని ఇతోధికంగా అభివృద్ధి చేయగలుగుతాడు. కేవలం డబ్బు పొందటం, వాళ్ళకేదో మోసం చేయటం కాదు, వారికి న్యాయాన్ని చేసేటువంటి శక్తి ఈ వ్యక్తులలో కనబడుతుంది. కొందరికి ఈ భాగ్యరేఖ ఒకటి ఉన్నా, స్థాయి రేఖ మీకు భాగ్యరేఖ ఉన్నా, అక్కడ చిన్న చిన్న భాగ్యరేఖ ముక్కలు కనిపిస్తాయి. కారణాంతరాల వలన, మిగతా గ్రహాలలో కనబడే చిన్న చిన్న లోపాల వలన, తననా బంధుమిత్రుల మూలకంగా కావచ్చు, స్త్రీల మూలకంగా కావచ్చు, సంతాన మూలకంగా కావచ్చు, అన్యుల ఎవరి మూలకంగా ఏ పాటి చిన్నపాటి నష్టమన్నా ఇక్కడ ఒక నష్టాన్ని సూచిస్తున్నా, ఇక్కడ ఏదైనా మీకు చెడ్డరేఖ కనిపించినా దాన్ని అధిగమింపజేసి భాగ్యాన్ని చేకూర్చే రక్షణ రేఖగా దీన్ని భావించాలి. ద్విగుణికిత భాగ్యాన్ని చేయగలుగుతుంది ది సహాయ భాగ్యరేఖ. ఇవి భాగ్యరేఖలు కాదు, సహాయక రేఖలు మాత్రమే. ఏం సహాయం చేస్తుంటాయి? అక్కడ కలిగే ఆర్థిక నష్టానికి తోడ్పడుతుంది. తోడ్పడటం అంటే నష్టానికి తోడ్పడటం కాదు, దాన్ని తొలగించి లాభాన్వితుల్ని చేయటానికి ఇక్కడ తోడ్పడుతుంది అని మనం భావించాలి. కొంతమందికి స్థాయి భాగ్యరేఖ ఉండదు, భాగ్యరేఖే కనబడదు, ఎక్కడనో ఇంత ముక్క కనిపిస్తుంది అంతే. ఒకటి రేఖ కొన్ని ఎంత చిన్నగా ఉంటాయి అంటే అది ఏ రేఖ మనకు అర్థం కాదు. ఒక్కటి రేఖని చూస్తున్నప్పుడు ఈ రేఖను అడగండి ఎటు చూస్తుంది అని. ఇగో ఈ రేఖ ఇటు చూస్తుంది కాబట్టి ధనరేఖ అని భావించండి. ఇక్కడ జనించిన రేఖ ఇటు చూసింది అనుకోండి, దీన్ని చూస్తున్నట్టు భావించాలి. ఇక్కడ జనించిన రేఖ ఇటు చూసింది అనుకోండి, ఇటు చూస్తున్నట్టు వ్యాపార దక్షతను చెప్తుంది. వ్యాపారం పెట్టాలి అనే సంకల్పం ఇక్కడ వస్తుంది. పెరిగిందో వ్యాపారం పెట్టట్లేదో, పెరగలేదో ఆలోచన మాత్రమే. కాబట్టి ఆ రేఖ ఏ గ్రహ మండలాన్ని చూస్తుంది, ఏ గ్రహ గృహాన్ని చూస్తుంది అన్నది చూసి ఆ కారకం వైపు పురోగమిస్తున్న లేదా దృష్టి కలిగిన లేదా ఆలోచన కలిగినటువంటి రేఖలుగా భావించాలి. ఇది ఆర్థికంగా చూస్తుంది కాబట్టి డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది, కానీ ఎదగలేదు అంటే కష్టజీవి, రెక్కాడాలి డొక్కాడాలి, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటుందంటే స్థాయి భాగ్యరేఖ లేదు, దీని ఎదుగుదల లేదు. దీని ఎదుగుదల మనం ఎట్లా గుర్తుపడతాం? ఇక్కడ మందంగా ఉండి పోను 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 సన్నగా అవుతుంటే మెల్లమెల్లగా ఎదుగుతున్న రేఖగా భావించాలి తప్ప ప్రారంభం అంత్యం ఒక రాడ్ తీరు ఒకే మందమున ఉంటే మట్టుకు దానిలో ఎదుగుదల మీకు కనిపించదు. ఏ రేఖకైనా పాయలు మీకు చాలా మంచివి.
దీనిపైన గ్రహమైనటువంటి గుర్తులు ఏమైనా కనిపిస్తే, కనబడటం తక్కువే, అంటే మీకు వృత్తం కనబడినా, లేక సూర్య చిహ్నం కనబడినా, బుధ చిహ్నం కనబడినా, దానికి ఆనుకొని కనపడినా, దాని పక్కకు కనబడినా, క్వచిత్ భాగ్యకారకాల్ని, ఆగ్రహకారకాలని మాత్రమే దానికి ఆపాదిస్తుంది. ఒక్కసారి చదువు బాబయ్య, ఒక్కసారి చదువు. ఇది భాగ్యరేఖ. శుక్రస్థానం నుంచి ఒక రేఖ బయలుదేరి శని క్షేత్రానికి స్వతంత్రంగా ఒకవేళ వెళితే అది మీకు ఖచ్చితంగా అత్తింటి ద్వారానో, ఇల్లరికం ద్వారానో, బంధుమిత్రుల ద్వారానో అత్తారి సొమ్ము లభించటం వల్ల ధనవంతులు అవుతారు అని ఒకటి చెప్పాను. ఇంకొకటి, ఇది ఇక్కడికి వెళ్లకుండా తాకితే ప్రధాన సెవంతికి కొద్దిగా తోడ్పడటం మాత్రమే ఉంటుంది, కానీ ప్రధాన సెవంతికి తోడ్పడటమే, అంత పెద్ద ఆదాయాన్ని వాళ్ళు ఇవ్వలేరు. మరొక రేఖ గమనిద్దాం. కొంతమందికి బొటన వేలు నుంచి బయలుదేరుతుంది, ఈ రేఖను తాకుతుంది. ఇది శుక్రస్థానం కాబట్టి, శృంగార ప్రియుడు కాబట్టి, శుక్రకారకం శృంగార ప్రియత్వం కాబట్టి స్త్రీ ద్వారా, ఇక్కడ స్త్రీ అన్నదానికంటే పరాయి స్త్రీ ద్వారా, అక్రమ సంబంధం ద్వారా, గుప్త సంబంధమైనటువంటి ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లబ్ధిని చెప్తుంది ఇక్కడ పొందటం. ఒకవేళ ఈ రేఖను ఖండిస్తే మట్టుకు అది ఆర్థిక నష్టాన్ని చెప్పుతుంది. ఎవరి ద్వారా? ఈ స్త్రీ ద్వారానే, ఈ అక్రమ సంబంధం ద్వారానే, ఈ గుప్త స్త్రీ ద్వారానే ఆర్థికమైనటువంటిది కలిగిపోతుంది. ఇంకొకటి, ఇవి భార్యారేఖలు. భార్యారేఖలలో ఏదైనా ఒక రేఖ వచ్చి దీనికి తాకితే మట్టుకు భార్య అనారోగ్యం వలన, ఆమె అనాలోచిత చర్యల వలన, ఆమె చెవులు ఊదటం వలనో, చాడీలు చెప్పటం వలనో, కోరని కోరికలు కోరుకోవటం వలనో, కారణాలు ఏవైనా కావచ్చు, ఆమె మూలకంగా కలిగిన ఆర్థిక నష్టాన్ని చెప్పాలి తప్ప ఆర్థిక లబ్ధిని చెప్పద్దు. చంద్రస్థానం నుంచి స్త్రీరేఖ వస్తే స్త్రీ మూలధన ప్రాప్తి అంటాం, కానీ భార్యరేఖే వచ్చి ఇక్కడ ఖండించినా తాకినా ఇది నష్టాన్ని సూచిస్తుందే కానీ లబ్ధిని సూచించదు. ఇది ఒకటి గమనించాలి. అంతేకాదు, నేను మీకు చెప్పాను, గుడక ఉన్నా, నక్షత్రం ఉన్నా, చతురంగ పాడి ఉన్నా, యవమున్నా, ఖండనలున్నా చెడ్డవి. ఖండనలు కించిత్ నష్టం, యవము, చతురంగపాళి, గుణకము, నక్షత్రము తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. అస్తవ్యస్త రేఖలు అంటే నిటారుగా, నిలువుగా, సజీవంగా, సవ్యంగా, స్వస్థానంగా, సమతుల్యంగా ఒకవేళ ఇంత రేఖ వెళ్ళలేకుంటే, అంటే రేఖలు చిందరవందరగా ఇంత ఉంటే, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, ఈ రకంగా భాగ్యస్థానానికి వెళ్తే ఆర్థిక ఆదాయంలో కూడా ఈ అస్తవ్యస్త ఖండన స్థితులు మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందికి భాగ్యరేఖ ఇగో ఇట్లా అలల తీరు వెళుతుంది, అంటే ఒకచో లాభం, ఒకచో నష్టం, ఒకచో లాభం, ఒకచో నష్టం, ఒకచో, అంటే అస్తవ్యస్త పరిస్థితులు, వక్ర గమనాలు ఉంటాయి ఆర్థిక లబ్ధిలో. ఇది కూడా కూడని రేఖ. బంధుమిత్రుల అనారోగ్యం కావచ్చు, స్వజనుల అనారోగ్యం కావచ్చు, భార్య అనారోగ్యం కావచ్చు, తన అనారోగ్యం కావచ్చు, అనాలోచిత చర్యలు కావచ్చు, అమితమైనటువంటి దయాదాక్షిణ్యాలు కావచ్చు, అమితమైనటువంటి కఠోర స్థితులు కావచ్చు, కారణాలు ఏవైనా ఈ యొక్క ఆర్థిక లబ్ధి కష్ట నష్టంగా వక్రగమనంగా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇది భాగ్యరేఖను గురించినటువంటి సంక్షిప్తంగా మాత్రమే. ఇంకా లోతులకు వెళ్ళాలి, సముద్రం యొక్క లోతును చెప్పడానికి వీల్లేదు. దీని పేరే సాముద్రిక శాస్త్రం కాబట్టి, లోతైన శాస్త్రం కాబట్టి, సముద్రం అంతటి లోతైన శాస్త్రం కాబట్టి, ఇది సాముద్రికం కాబట్టి ఖచ్చితంగా లోతులకు దిగాలంటే
ప్రసిద్ధమైన ఏదైనా ఒక గ్రంథాన్ని చదువుకొని దాని లోతుపాతుల గురించి తెలుసుకోవాలి తప్ప ఒక తరగతిలోనూ ఇటువంటి కార్యక్రమాలను స్థూలంగా, సూక్ష్మంగా, నిడివిగా, లోతుగా లేదా సమున్నతంగా చెప్పటం సాధ్యం కాదు, కానేరదు. ఎందుకంటే దీని భౌతిక స్థితి పెరిగిపోతుంది, గంటలు దాటిపోతాయి. ఇది శాస్త్రం మొత్తాన్ని ప్రవేశించడం సాధ్యం కాదు. దాని అవుట్లుక్స్ మాత్రమే మీకు చెప్తున్నాం. అంటే శాస్త్ర ప్రవేశ జ్ఞానం మాత్రమే. పరిపూర్ణతను సాధించటానికి, లోతులోకి వెళ్ళటానికి, లోతులో ఉన్నటువంటి రత్నాల్ని పొందటానికి శాస్త్ర పరిజ్ఞానం, అధ్యయనం, అనుశీలన, పరిశీలన, అనుభవం ఇత్యాదులు ఎన్నో అవసరం. దయచేసి ఆ వైపు పురోగమించండి. ఇది ప్రారంభం మాత్రమే, అంత్యం కావటానికి వీల్లేదు. శాస్త్రానికి అంతం ఉండదు. శాస్త్ర గ్రంథం మీకు సీమితమే, అనుభవం అసీమితం, సువిశాలం, అఖండం, అద్వితీయం, అద్భుతం, అనిర్వచనీయం. అంత లోతైన అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఆ అనుభవం తిక్కు దయచేసి అడుగులిడండి. భాగ్యరేఖను గురించి సంక్షిప్తంగా, స్థూలంగా కొన్ని ఫలితాలను మాత్రమే నేను మీకు చెప్పగలిగాను.